హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లోక్షిత వ్లాగ్స్. టుడే వీడియో ఏంటంటే మీకైతే తన్మేలు చూస్తే అర్థమైంది కదా, మా పిల్లల్ని అయితే పార్కుకి అయితే తీసుకెళ్ళాను. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే మా పిల్లని తీసుకొని అయితే పార్కుకి అయితే వెళ్ళాను. మా పాప అయితే ఎప్పటినో అడుగుతుంది పార్కు తీసుకెళ్ళు. మా పాపకట రోజు స్కూల్కి వెళ్ళి కొంచెం మాస్టర్కి వచ్చినట్టు అయిందట, కొంచెం పార్కు తీసుకోవచ్చు కదా మమ్మీ అని అయితే అనింది. అందుకోసం ఆ రోజు అయితే పార్కుకి అయితే తీసుకెళ్ళాను. స్కూల్స్ అయితే స్టార్ట్ అయిన కాంచిన అయితే మా పిల్లలని అయితే అసలు పార్కుకి అయితే తీసుకెళ్ళలేదు. అంతకుముందుకి అయితే సమ్మర్లో అయితే డే బై డే అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళేది, ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది కాబట్టి పార్కుకి అయితే తీసుకెళ్ళేది. ఇప్పుడైతే ఇక స్కూల్ ఎట్లాగో స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇక పిల్లలు ఎవరైతే ఎక్కువ మందికి రాలేదు, ఎందుకంటే ఇక స్కూల్కి వెళ్ళి ఇంటికి రాగానే హోంవర్క్లు ట్యూషన్లు అవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది అయితే పిల్లలు అయితే అస్సలకే రాలేదు. ఇక మా పిల్లలు అయితే ఇక మంచిగా ఆడుకున్నారు, ఎందుకంటే సమ్మర్లో తీసుకుపోయినప్పుడు అయితేనేమో చాలా మంది పిల్లలు వచ్చేది కాబట్టి సరిగా ఆడుకోనికి అయితే ఉండేది కాదు. ఇప్పుడైతే అంత ఖాళీగా ఉంది కాబట్టి చాలాసేపు అయితే ఆడుకున్నారు. ఒక 2 అవర్స్ ఏమైతే ఉన్నారు, 2 అవర్స్ వరకు అయితే ఆడిపించి ఇంటికైతే తీసుకొని అయితే వెళ్ళాను. ఫస్ట్ రాగానే మా పాపకైతే జారుబండ ఉండాలి. జారుబండ అంటే మా పాపకైతే చాలా ఇష్టం, మంచిగా జారుతుంది, చాలాసేపు ఆడుతుంది అనమాట. నెక్స్ట్ అయితే దీని దగ్గరికి అయితే వచ్చినాను. ఈ పార్కులో ఉన్న ప్రతి ఒక్క గేమ్ అయితే ఆడిలు, ఏది మాత్రం విడిచిపెట్టలేదు. ఆఖరికి ఎక్సర్సైజ్ చేసేది అయితే ఉంటుంది కదా పెద్దోళ్ళు, అది కూడా వదిలిపెట్టలేదు, దాన్ని కూడా ఆడిలు, అక్కడ కూడా ఆడిలు అనమాట. ఇవన్నీ అయిపోయినాక అట్లుంటుంది అనమాట మా పిల్లలతోటి. ఇక అది అయిపోయినాక అయితే నెక్స్ట్ అయితే ఇదైతే ఎక్కిళ్ళు. ఇక ఎక్కువ మంది అయితే అసలు లేరు, ఇక అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు, వాకింగ్ చేసేవాళ్ళు, ఇక ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వాళ్ళే ఉన్నారు. చిన్నపిల్లలు అయితే చాలా తక్కువ. అట్లా తక్కువ ఉన్న టైంకే తీసుకెళ్తే అన్ని ఆటలు ఈజీగా ఆడడానికి వస్తాయి, లేదంటే అందరూ ఉండడం వల్ల ఉయ్యాల కానీ జారుబండ కాడ అయితే అసలు ఎక్కువ చాలా మంది ఉంటారు, అసలు ప్లేస్ కూడా ఉండదు అనమాట. చాలా టైం పడుతుంది. కానీ మా పిల్లలు ఆ రోజు మాత్రం చాలా అంటే చాలా అయితే ఎంజాయ్ అయితే చేసిళ్ళు. ఇక్కడైతే చూడండి అయితే ఎగురుతూ ఉన్నారు, పక్కన బాబు అయితే మళ్ళీ ఎక్కుతానైతే అనిండు. ఇక ముగ్గురు అయితే ఇక కలిసి అయితే ఇక ఆడుకున్నారు. ఇవైతే ఉన్నాయి కదా, వీళ్ళైతే ఆడుకుంటారు చూడు, అవి ఇట్లా ఏమంటారు నాకైతే తెలియదు, మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఇవి అయితే ఎక్కువసేపు ఆడలేరు అనమాట, ఎందుకంటే ఇక రౌండ్గా తిరుగుతూ ఉంటుంది కాబట్టి, కళ్ళు తిరిగినట్టు అయితే కాబట్టి ఎక్కువసేపు అయితే ఆడరు. ఇక్కడైతే వీటిల దగ్గర కూడా వచ్చిళ్ళు. మా బాబు ఇటు సైడ్ కూర్చుంది రారా అంటే వాడేమో అక్కడ కూర్చుంటా అంటాడు. అక్కడొకరు ఇక్కడొకరు కూర్చుంటే ఎట్లా ఆడడానికి వస్తుంది చెప్పి, ఒక దగ్గర అటొకరు ఇటొకరు కూర్చుంటే ఆడడానికి వస్తుంది కదా. మళ్ళీ అయితే ఇక వాడిని తీసుకొచ్చి అయితే ఇట్లా అయితే కూర్చోబెట్టిన. ఇది చూస్తేనైతే మా బాబు అయితే మస్తు భయపడుతుడు, కానీ ఎక్కి ఆడాలని ఆరాటం ఎక్కువ ఉంటుంది, కానీ దాని మీద కూర్చొని ఆడాలంటే భయపడతాను అనమాట. దాన్ని అయితే ఇక కొద్దిసేపు అయితే ఆడేసి ఇక దాన్ని కూడా వద్దని చెప్పి ఇక దిగిపోయాడు, ఎందుకంటే ఇక కింద అయితే ఉతకపోతుంది కదా, అటొక కాలు ఇటొక కాలు వేసి కూర్చోాలి కాబట్టి ఇక దాన్ని అయితే వద్దన్నారు. ఇక నెక్స్ట్ అయితే ఉయ్యాల కడుకొచ్చుడు. ఈ ఉయ్యాల అంటే ఇక మా బాబుకి అయితే పిచ్చి ఇష్టం. ఇక జారుబండ కాడ మా పాప అయితే ఎట్లా అయితే రాను అంటుందో, ఉయ్యాల కాడ కూడా మా బాబు సేమ్ అట్లనే రాను అంటుంది. మా పాపకైతే ఉయ్యాల మస్తు భయం అనమాట, అందుకోసం కొద్దిసేపు అయితే ఊగి ఆమె అయితే దిగిపోయింది. ఇక్కడైతే ఇక మా బాబుని అయితే ఊగిపించిన, చాలాసేపు ఆడిన వాడైతే దగ్గర ఒక 40 మినిట్స్ ఏమైతే ఊగిండు. పక్కన పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట ఉయ్యాల కోసం, వాడిని దింపితే వాళ్ళు ఎక్కి ఆడదామని చెప్పేసి ఇక మొత్తానికైతే గేమ్స్ అయితే అన్నీ ఆడేసినాక అయితే నెక్స్ట్ అయితే ఇక్కడికైతే వచ్చేళ్ళు ఎక్సర్సైజ్ కాడికి. దీన్ని కూడా వదిలిపెట్టలేదు అనమాట, ఇక్కడ కూడా ఎక్కి అయితే ఆడుతూ ఉంటారు. ఇక వీడైతే చూడండి ఇక ఎక్సర్సైజ్ చేస్తారట, అటొక్కరు ఇటొక్కరు అయితే కూర్చున్నారు. పబ్లిక్ అయితే అసలు లేరైతే పార్కులు అయితే చూడండి మస్తు ఖాళీగా ఉన్నది. సమ్మర్లో అయితే ఇక సమ్మర్ కాబట్టి చాలా మంది పిల్లలు అయితే పార్కుకి అయితే వస్తారు. ఇప్పుడైతే ఇక సాటర్డే సండే మాత్రం చాలా మంది ఉంటారు, ఎందుకంటే ఇక కొంచెం హాలిడే లాగా ఉంటుంది కాబట్టి కొంచెం 1 వీక్కి ఒకసారైనా వచ్చి ఆడుకుంటారు కాబట్టి ఆ టైంలో అయితే వస్తారు. ఇక్కడైతే చూడండి మా పాప ఎక్సర్సైజ్ చేసేది అయితే ఆడైతే ఆడుతుంది. ఇంకొక ఆమె రాగానే ఇక ఆమెనైతే ఇక దిగిపోయింది. ఈడైతే ఇక మా బాబు అయితే కూర్చొని ఒకటి ఆడుతూ ఉన్నారు. ఇంటికి పోదాం పండు అంటే ఇక అస్సలకే వస్తలేరు, ఇంకా ఆడతా అని అయితే అంటుళ్ళు. ఇక కొద్దిసేపు అట్లా వాకింగ్ చేద్దాం పండు అని చెప్పేసి ఇక మెల్లమెల్లగా అయితే ఇక తీసుకొని అయితే వస్తున్నాను. ఇక్కడైతే చూడండి ఇక మా పాప అయితే నిలబడి చూస్తూ ఉన్నది. కింద అయితే వేపకాయలు అయితే ఉంటాయి కదా, అవి అయితే చూపిస్తుంది, అవి ఏంటి అని చెప్పేసి. అవి అయితే ఇక తెలియదు కాబట్టి ఇక మా బాబు అయితే ఇక మెల్లగా అయితే దాని మీదకి అయితే ఎక్కి దిగుతుండు. వాడే నడుస్తాడు అసలు ఎత్తుకొని ఇత్తలేడు. ఇక మంచిగా కొద్దిసేపు అయితే వాకింగ్ అయితే చేసి అటు ఇటు చూసి ఇక మళ్ళీ ఇంటికి పోదాంపా అంటే ఇక చాలాసేపు అయిపోయింది అప్పటికి. ఇక పోదాంపా అంటే అస్సలుకి వస్తలేదు. ఇక మా పాప అయితే ఒకసారి అయితే ఇక జారుబండి జారుతా అయితే అనింది. ఇక అందుకోసం లాస్ట్ ఒకసారి అయితే జారినాకైతే ఇంటికి పోదాం అయితే చెప్పినాను, అందుకోసం ఇక ఒకసారి అయితే జారుతుండు. ఇక్కడైతే మా బాబు జారుతా అంటాడు చూడండి, వాడైతే ఎట్లా ఎక్కుతాడు. పైనుంచినేమో ఇంకొకరు వస్తువులు అనమాట,
మాట్లాడడానికి వీడియో కింద పడతాడని చెప్పేసి వద్దురా అంటే అస్సలకి ఎంటలేడు. ఇక మా పాప అయితే ఇక జారుతాను చూడండి. మా పాపకి జారాలని ఆరాటం ఎక్కువ ఉంటుందని చెప్పిన కదా, కానీ పడుకొని అయితే జారుతుంది, కూర్చొని జారమంటే అస్సలకే జారదు. ఇక మొత్తానికి అయితే మళ్ళీ ఇది ఎక్కుతా అంటుంది. అసలు ఇంటికి రమ్మంటే అసలు రానే రారు, రా అనగా అనేంత వరకు అయితే రానే రారు. ఇక మొత్తానికి అయితే ఇక అది చేసి ఇది చేసి ఇంటికి అయితే తీసుకొస్తున్నాను. ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాము. పార్క్ అయితే ఇక మా ఇంటికి కొంచెం దూరంలోనే ఉంటుంది, దగ్గరలో ఉంటుంది కాబట్టి అట్లా సండే సాటర్డే అయితే తీసుకెళ్ళాలి. పోయేటప్పుడు అయితే ఖచ్చితంగా అయితే వాటర్ అయితే తీసుకెళ్తాను, ఎందుకంటే ఆడి అలసిపోతారు కాబట్టి. వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.